నమస్తే అండి. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా? ప్రస్తుతానికైతే సామాన్య ప్రజలందరికీ వాళ్ళకి నిత్యావసరాల వస్తువుల్లో కానీ, తర్వాత ఈ పంట రుణాల మాఫీల్లో కానీ, వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడంలో ఇప్పుడు ప్రభుత్వం ముందుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. చాలా బాగుంది. అంటే ఇప్పుడు అన్నిట్లలో రేట్లు పెంచేస్తున్నారు. కరెంట్ బిల్ చార్జెస్ కూడా పెరిగిపోయాయి అంటున్నారు. ఉచిత కరెంట్ ఇచ్చినట్టే ఇచ్చి కరెంట్ బిల్ చార్జెస్ పెంచారు అని అంటున్నారు కదా. సరే కరెంటు బిల్లు అందరికీ లేదు కదా, సామాన్య ప్రజలందరికీ జీరో బిల్లు కూడా ఉంది కదా, కాబట్టి సామాన్యులందరికీ కూడా న్యాయం జరుగుతుందనే ఆలోచనలో ఉన్నాం ఇప్పటివరకు. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నారు? ఇక్కడ ఇప్పుడున్న సంక్షేమ పథకాలు చూసినట్లయితే మెయిన్గా సామాన్య ప్రజలకు ఉపయోగపడుతున్నాయండి. చూసినట్లయితే రైతు రుణమాఫీ కానీ, రైతులకు కానీ, అలాగే అదేవిధంగా ఇది జీరో కరెంటు బిల్లు చేయడం వల్ల సామాన్యులకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అంటే రైతు రుణమాఫీ కూడా అందరికీ కరెక్ట్ గా అందలేదు అని అంటున్నారు. అంటే రైతు రుణమాఫీ వచ్చేసరికి రేషన్ మెయిన్గా ఈ రేషన్ కార్డు బేస్డ్ చేస్తున్నారు తెలంగాణలో. ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డు ఎవరైతే ఉందో వాళ్ళకైతే అందుతాయని చెప్తున్నారు. అందని వాళ్ళకి కూడా మామూలుగా ఎంక్వైరీ చేయించి వాళ్ళందరికీ సముచిత న్యాయం చేస్తారని చెప్తున్నారు కదా. అయితే 2 లక్షల రూపాయలకి 1,50,000 అయ్యింది అని కొంతమంది అంటున్నారు కదా రుణం. అంటే యాక్చువల్గా ఫేజ్ వైజ్ విడుదల చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ 1 lakh వరకు, సెకండ్ ఫేజ్ 150 వరకు విడుదల చేశారు. థర్డ్ ఫేజ్ లో అప్ టు 2 lakhs వరకు ఉంటుంది. థ్యాంక్ యూ.